लोगे बत्ती भी लोगे हटो लोगे जुम बैक जय थोड़ा आगे 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 थोड़ा आगे चलो आगे नहीं आप जाओ हट जाओ ले लो हाँ ले लो उधर जाओ कोई बात चलिए జై జగన్నాథ జై జై జగన్నాథ అంటూ జగన్నాథుని ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. ప్రస్తుతం మనము రథోత్సవానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. మనకు కనపడుతుంది పసుపు ఎరుపు రంగులో జగన్నాథుడు రేపు ఊరేగేటువంటి రథ చక్రాలుతో సంసిద్ధంగా ఉన్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత బలభద్రుడు సుభద్రాదేవి రథయాత్రకు సంబంధించి కూడా మనము చూస్తున్నాము. సుభద్రాదేవి రథం ఎరుపు నలుపును పోలి ఉంది. అలాగే బలభద్రుడి యొక్క రథం ఎరుపు పచ్చ మనం స్పష్టంగా చూడొచ్చు. జగన్నాథుడు ఊరేగేటువంటి రథము పసుపు ఎరుపు రంగులో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత సుభద్రాదేవి నలుపు ఎరుపు రంగులో ముస్తాబు చేశారు. ఆ తర్వాత బలభద్రుడు పచ్చ ఎరుపు ఈ మూడు రథాల మీద రేపు ఊరేగుతారు. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ జై జగన్నాథ అంటూ నినాదాలతో లక్షలాది మంది తమ స్వహస్తాలతో ఈ రథాలను మోసుకెళ్తారు. స్వామి భక్తుల చేతుల మీద ఇది మనం చూడొచ్చు. ఎటువంటి చక్రాలు కానీ అలాగే ఇంజను కానీ ఏమీ ఉండవు. మనం చూస్తున్నాము ఈ చక్రాలు కేవలము ఏర్పాటు చేశారు తప్ప తాళ్లతో భక్తులే లాగుతూ ఉంటారు. ఈ మూడు రథాలు మూడు రంగులు కలిగి ఉన్నాయి. మొదట జగన్నాథుడిది నంది ఘోష అని పిలుస్తారు. ఈ నంది ఘోష 16 చక్రాలు ఉంటాయి. 45 అడుగుల ఎత్తుంది మనం చూడొచ్చు. ఆ తర్వాత సుభద్రది దేవదళన అని పిలుస్తారు ఆ రథాన్ని. ఈ దేవదళన ఎరుపు నలుపు రంగుల్లో పోలి ఉంటుంది. దీనికి 12 చక్రాలు ఉంటాయి. ఆ తర్వాత బలభద్రుడి తాళధ్వజ అని పిలుస్తారు ఆ రథాన్ని. ఎరుపు ఆకుపచ్చ రంగు కలిగి 14 చక్రాలతో ఈ వీధులన్నీ కూడా మాడ వీధుల గుండా కూడా ఊరేగుతూ ఉంటారు. ఈ ముఖ్యంగా జగన్నాథుడికి జరిగే అతిపెద్ద పండుగగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం 2వ రోజు ఈ యొక్క మహోత్సవం జరుగుతుంది. లక్షలాదిగా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి సోదర భావానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. జగన్నాథుడు అంటేనే సర్వ సమానత్వానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు 4 గోడల మధ్య ఉండడు, ప్రజల మధ్యనే ఉంటాడు, భక్తుల మధ్యనే ఉంటాడు అనేందుకు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్తూ ఉంటారు. చాలా మంది అసంఖ్యాకంగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ దారువు అంటే ఒక వేప చెట్టు, ఆ వేప చెట్టు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ వేప చెట్టు మీద ఎటువంటి పక్షులు గూళ్ళు కట్టకూడదు. అలాగే ఆ వేప చెట్టు కింద పాము పుట్ట ఉండాలి. అంతేకాకుండా గద శంఖము చక్రము కలిగినటువంటి వేప చెట్టును ముఖ్యంగా ఇక్కడ 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు 19 సంవత్సరాలకు ఒకసారి ఈ రథయాత్రను మనం చూస్తాం. 2015 సంవత్సరంలో ఇక్కడ పూరి జగన్నాథుని రథయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత 2026లో నయన మనోహరంగా అత్యంత సుందరంగా ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా చక్కగా రంగవల్లులతో తీర్చిదిద్దారు. ఈ రథాలు ఇక్కడ నుంచి బయలుదేరి తన పిన్ని ఇంటికి వెళ్తారు. మనం చూడొచ్చు మానవ సంబంధాలన్నింటినీ కూడా ఈ మన ఒక అంటే మనుషులకు ఏ విధంగా అయితే పిన్ని అక్క చెల్లి ఉంటారో అలాగే జగన్నాథుడు కూడా తన పిన్ని ఇంటికి వెళ్తారనమాట. గుండీచా దేవాలయానికి ఇక్కడ జగన్నాథుని ఆలయం నుంచి గుండీచా దేవాలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల దూరం కూడా భక్తులు తమ స్వహస్తాలతో ఇక్కడ పెద్ద పెద్ద తాళం ఏర్పాటు చేస్తారు. లక్షలాది మంది భగవంతుడిని మోసుకెళ్తారు. 9 రోజులు అక్కడే ఉంటాడు జగన్నాథుడు. అలాగే బలభద్ర సుభద్రులు అక్కడే పిన్ని ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత తిరిగి వస్తారు. దీన్నే బహుడా యాత్ర అంటారనమాట. ఈ రథయాత్రకు సంబంధించి అనేక అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కొత్తగా కర్రలతో ఈ రథాలను నిర్మిస్తారు. అంటే పాత రథాల కర్రలతో వంట చేస్తారనమాట. కొంతమందికి కూడా పంచుతారు. ఎందుకంటే జగన్నాథుని రథం అతి పవిత్రమైనది, ఎంతో మహిమాన్వితమైనది కాబట్టి ఆ చెక్కలను ఇంట్లో పెట్టుకుంటే తమకు
అన్ని రకాలైనగా కూడా కలిసి వస్తుంది. అలాగే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు దాదాపు కొన్ని నెలల పాటు ముఖ్యంగా ఈ రథాలు తయారీ విధానం కూడా చాలా రహస్యంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రథయాత్ర జరిగే ముందు రోజు అంటే నిన్న 14వ తారీఖున బయటకు వస్తాయి. నవయవ్వన దర్శనం తర్వాత ఈ రోజు భక్తులు సౌకర్యార్థం ఇక్కడ దర్శనానికి ఏర్పాటు చేస్తారు, కానీ ఎవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదనమాట. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుని యొక్క ఆలయానికి సంబంధించిన ప్రతి అణువు కూడా చాలా దివ్య భవ్య రహస్యాలతో కూడి ఉంటుందన్నమాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కాలంలో కూడా దాదాపు 200 అడుగులకు పైన ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా కళింగ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిర్వహిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, మనము రథాలకి దగ్గరికి వెళదాము. జగన్నాథుని రథయాత్ర చాలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సుభద్రాదేవి రథము 12 చక్రాలు కలిగి ఉంటుంది. నలుపు ఎరుపు రంగులలో వస్త్రాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బలభద్రుడు ఎవరైతే ఉన్నారో బలభద్రుడిది పచ్చ అలాగే ఎరుపు రంగులు కలిగి ఉన్నాయి. మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము. భక్తి టీవీ పూరి జగన్నాథుని రథయాత్రలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రతి భక్తునికి కూడా కనులారా వీక్షించేందుకు ఒక సదవకాశాన్ని కల్పిస్తూ ఉంది. మనం చూస్తున్నాము రథమంతా కూడా కళింగ శిల్పకళ వైభవంతో అలరారుతోంది. ఇక్కడ ఉన్నటువంటి దశావతారాలు అన్నిటినీ కూడా రథాలపై అద్భుతంగా తీర్చిదిద్దారు శిల్పకారులందరూ కూడా. మనము అక్కడ చూడొచ్చు, చక్కగా స్వామివారికి సంబంధించి జగన్నాథుని రథ చక్రాలు కూడా అద్భుతంగా శిల్పకళా వైభవంతో, మత్స్యావతారము, అక్కడ ఉన్నటువంటి కూర్మావతారము, విష్ణుమూర్తి యొక్క దశావతారాలన్నింటినీ కూడా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యంత పటిష్టమైనటువంటి భద్రత, ఎందుకంటే దాదాపు 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముఖ్యంగా గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి 3 రథాలను కూడా వీక్షించేందుకు అసంఖ్యాకంగా భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అందరూ కూడా రథాలను అద్భుతంగా కనులారా వీక్షిస్తున్నారు. చాలా మంది భక్తులు కూడా జై జగన్నాథ నినాదంతో స్వామి నిజరూప దర్శనాన్ని, నవయవ్వన దర్శనాన్ని వీక్షించారు. ముఖ్యంగా నవ కళేబర ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అంటే స్వామి కూడా తన శరీరాన్ని వదిలి మరో కొత్త శరీరాన్ని ధరించడము. మానవులకు ఏ విధంగా అయితే ఉంటాయో జన్మలు, అలాగే స్వామి కూడా చక్కగా దారువు కర్రలతో ఎప్పటికప్పుడు కొత్త విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. బలభద్రుడు, సుభద్రుడు, అలాగే సుభద్రాదేవి, అలాగే జగన్నాథుడు ముగ్గురు కూడా ఈ రథోత్సవం మీద ఊరేగుతూ ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు. ఒక్కసారి పూరి జగన్నాథుని రథయాత్రను వీక్షిస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది, ముక్తి వస్తుంది, మోక్షము కలుగుతుందన్న ఒక ప్రగాఢ విశ్వాసం అసంఖ్యాకంగా భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకునే విధంగా చేస్తూ ఉంది. మనం చూస్తున్నాము, ఇప్పుడు సుభద్రాదేవి రథాన్ని చూస్తున్నాము. నల్లటి రంగు, ఎరుపు రంగులో వస్త్రాలను ముస్తాబు చేశారు. అలాగే ఇక్కడ కూడా అనేక కళింగ శిల్పకళా వైభవానికి సంబంధించి కూడా చిత్రకారులు చక్కగా వీటిని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి సుభద్రాదేవి రథాన్ని 12 చక్రాలు కలిగి ఉంటుంది. సుభద్రాదేవి రథము నలుపు ఎరుపు కలిపినటువంటి వస్త్రాలతో ముస్తాబు చేశారు. దాదాపు కొన్ని నెలల పాటు, కొన్ని గంటలు నిర్విరామంగా రేయిబావళ్ళు కూడా కష్టపడి ఈ రథాన్ని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఈ వీధుల గుండా కూడా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండీచా ఆలయానికి చేరుకుంటారు. గుండీచా ఆలయము జగన్నాథుని యొక్క పిన్ని ఆలయంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి దాదాపు 9 రోజుల పాటు అక్కడే ఉండి తిరిగి వస్తారు. స్వామివారికి ఈ రథోత్సవానికి 15 రోజుల ముందు జ్వరం వస్తుంది. ఎందుకంటే స్వామివారికి ఏడాదికోమారు మాత్రమే అభిషేకం నిర్వహిస్తారు. అది కూడా 108 కలశాలతో, కుండలతో స్వామివారికి అభిషేకం, స్నానం చేయించిన తర్వాత స్వామివారికి జ్వరం వస్తుంది. ఆ జ్వరం వలన ఆయన ఒక రహస్య మందిరంలో ఆయన్ని అక్కడ ఉంచి సపర్యలు నిర్వహిస్తారు, సేవలు చేస్తారు. ఆయనకు కూడా ఒక కషాయము, లవంగాయలు, అలాగే అక్కడ ఉన్నటువంటి అల్లము, యాలుకలతో స్వామివారికి ప్రసాదాన్ని నివేదించిన తర్వాత 14వ రోజున ఆయన నవ యవ్వన దర్శనాన్ని కల్పిస్తారనమాట. అంటే కొత్త చెక్కలతో ఏర్పాటు చేసినటువంటి స్వామి విగ్రహాలను కనులారా వీక్షించిన ప్రజలు అనిర్వచనీయమైనటువంటి భావనకు గురవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. పూరి పట్టణం యావత్తు కూడా జగన్నాథ రథయాత్రతో మరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రేపు దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకొని స్వామి యొక్క రథోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ ఉంటారు. అయితే ఈ రథోత్సవం నిర్వహించే క్రమంలో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని అబ్బురపరిచేటువంటి విశేషాలు కూడా ఉంటాయి.
జగన్నాథుని రథయాత్ర భక్తుల చేతుల మీదుగా లక్షలాది మంది భక్తులు ఒక పెద్ద పెద్ద తాళ్లతో ఈ వీధుల గుండా తీసుకెళ్లే క్రమంలో స్వామివారి రథం అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఆగిపోతే ఎంత లాగినా కూడా ముందు కదలదనమాట. ఎందుకు కదలలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి పండితులు చెప్పే మాట, స్వామికి తనకి ఇష్టమైన చోట ఆగిపోతారట. అలా ఆగిపోయిన క్రమంలో స్వామివారికి అక్కడ భక్తులు అలాగే పండితులు వేదోత్తములు అందరూ కూడా భజన నిర్వహిస్తారట. అలా భజన నిర్వహించిన తర్వాత స్వామి సంతసించి ఆ చక్రాలు ముందు కదులుతాయంట. అలాగే సుభద్రాదేవి రథం కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటుందంట. అలా ఆగిపోయిన క్రమంలో సుభద్రాదేవికి కూడా భజనలు నిర్వహించి ఆ తర్వాత పూరి నైవేద్యాన్ని పానకాన్ని సమర్పించిన తర్వాత సుభద్రాదేవి సంతసించి ఆ చక్రాలు ముందుకు కదులుతాయంట. ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా పూరి జగన్నాథుని ఆలయంలో మరి సైన్స్ కూడా అందరి అనేక అద్భుతాలకు నెలవుగా మారింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, అసంఖ్యాకంగా భక్తులు చేరుకున్నారు. కేవలం పూరి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, వివిధ రాష్ట్రాలే కాదు, దేశాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా ఒక్కటే పూరి జగన్నాథుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అలాగే మోక్షం సిద్ధిస్తుందని స్వామివారి మీద ప్రగాఢ విశ్వాసం.